కష్టం సుఖం. కష్టమని ఏడుస్తూ కూర్చోవద్దు. కష్టం ఇష్టం లేకపోతే ఆ కష్టం కూడా నీది కాదు అని అర్థం. ఇది అర్థం కావాలంటే భగవాన్ సబ్జెక్టులోనే డీప్గా వెళ్ళాలి. కష్టం ఎవరికి? శరీరానికి కాదు, మనస్సుకి కష్టం. నిజంగా శరీరానికే కష్టమైతే ఆ కష్టం నిద్రలో కూడా శరీరానికి ఉండాలి. నిద్రలో ఎవరూ కష్టంగా లేం కదా. అందుచేత కష్టం మనస్సుకి. ఆ మనస్సు ఉందా అని విచారణ చేస్తే పత్తా లేకుండా పోతుంది అంటున్నారు భగవాన్. అసలు నీ స్వరూపంలో కష్టం అనేది లేదు. నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే ఆనందం, నీ స్వరూపమే ఉండటం. అందుకే మనకు ఎప్పుడూ ఉండాలనే ఉంటుంది, ఆనందమే ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడు సుఖంగా ఉండాలనే కోరుకుంటాం, కానీ కష్టాలను కోరుకోం. ఎందుకంటే మన స్వరూపంలో కష్టాలు లేవు కాబట్టి. కష్టాలు వస్తే ఇష్టం ఉండదు. నువ్వు కష్టం ఇష్టపడటం లేదు అంటే ఆ కష్టం నువ్వు కాదు, ఆ కష్టం నీది కాదు అంటే దేహానికి ఏదో